ఆ టైంలో ఒక వ్యక్తిని చూడాలి అని అనిపించటం, ఆ వ్యక్తిని ఎలాగైనా కలుసుకోవాలనుకోవటం, చెప్పలేని, నోటితో మాట్లాడలేని కండిషన్లో ఉన్నప్పుడు సైగ చేసి పక్కనున్న తన బ్లడ్ రిలేషన్ కూతురుతోటి ఒక వైట్ పేపర్ ఇవ్వమని అడిగి దాని మీద పెన్తో బ్రహ్మానందం అన్నయ్యని చూడాలని ఉంది అని రాసి ఇస్తే, అది చదువుకునే అమ్మాయి నాకు ఫోన్ చేస్తే, నేను ఎక్కడో గోపీచంద్ నయనతార సినిమా బి గోపాల్ డైరెక్షన్, అక్కడ శంషాబాద్ దగ్గర ఎక్కడో షూటింగ్, నాకు అది ఫోన్లో చెప్పింది అమ్మాయి. చెప్పగానే సార్ నేను ఇట్లా వెళ్ళాలండి అని అడిగితే, ఇఫ్ ఈ సేస్ నో వాట్ విల్ హ్యాపెన్ అని ఇమీడియట్ కారు ఎక్కేసి వచ్చాను. ప్రమాదం లేదు సార్, అది సపరేట్ ఇష్యూ, అది అక్కడి నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత నన్ను ఇలా చూడగానే డెత్ బెడ్ మీద ఇక్కడి నుంచి 2 కళ్ళలోంచి నీళ్ళు అలా కారుతున్నాయి. ఎంఎస్ నారాయణ, ఐ కెనాట్ ఫర్గెట్ దట్ పిక్చర్. నన్ను చూశాడు, చెయ్యి ఇలా ఊరుకోరా గట్టిగా అలా పట్టుకుని వదిలేశాడు. ఆ తర్వాత మళ్ళీ కాన్షియస్లో ఉన్నాడు ఒక గంట ఏదో. సరే ఇంక అయిపోయింది, నేను బయలుదేరి మళ్ళీ షూటింగ్ ఇది ఉంది కదా, వాళ్ళతో చెప్పేసేవాడు, బాబుతో వాళ్ళ వైఫ్తో వాళ్ళతో కదమ్మా ఇట్లా షూటింగ్ నుంచి వచ్చాను, మళ్ళీ అలాగేనండి అని డాక్టర్తో మాట్లాడి, చూడండి సార్, డోంట్ థింక్ అబౌట్ మనీ, ఎంతైనా పర్వాలేదు. ఎందుకు పర్వాలేదు అంటున్నానంటే, హీఈస్ నాట్ మై బ్లడ్ రిలేషన్ అనేది కాదు ఇక్కడ, ఇట్ ఈస్ ఎమోషన్, రైట్? ఇట్స్ నాట్ రిలేషన్. అక్కడ హ్యూమన్ ఎమోషన్ యాక్ట్ చేయాలి లెక్క ప్రకారం. అంతటి మేధావి అంత తక్కువ ఏజ్లో ఐ కెనాట్ స్వాలో దట్, మింగుడు పడాలి. అంతటి వెళ్తున్నానని చెప్పేసి వచ్చాను. నేను అక్కడికి వెళుతున్న మార్గ మధ్యలోనే వసనోమోర్ అనేది టీవీలో వాటిలో వస్తుందండి అని చెప్పారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అతను ఎంఎస్ నారాయణ వాస్ నాట్ ఎ మియర్ కమెడియన్. అద్భుతం. అంటే అతను పనిచేసి ఎలా ఉంటాయంటే, ఎక్స్పెక్ట్ చేయడానికి లేని విధంగా ఉంటాయి. ఊరికే సరదాగా ఇప్పుడు ఇవి కూడా మీ ఇంటర్వ్యూలో బోర్ కొట్టకుండా ఉండాలంటే మరీ అంత మీరు గంభీరంగా కూర్చొని ఇలా పెట్టడం కాకుండా నవ్వుకోవటానికి వీలుగా ఉండే పనిచేసి ఎలా ఉంటాయంటే, అతనే కృష్ణ భగవాన్ నేను అతను ముగ్గురం కూర్చొని ఉన్నాం. వర్షం పడుతుంది. ఈ వర్షం తగ్గుద్దంటావా అన్నాడు కృష్ణ భగవాన్. తగ్గకుండా వర్షం పట్టడం నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. ఎవడైనా ఆన్సర్ చెప్పగలడా? మనం వర్షం తగ్గుద్దిలేండి, ఒక గంట బాగా పడుతుంది, తగ్గొచ్చు అంటాం కదా, అలా కాదు, తగ్గకుండా వర్షం పట్టడం నేను ఎప్పుడు చూడలేదు కృష్ణ భగవాన్. ఇలాంటివి అంటే మామూలుగానే ఇప్పుడు నేను అది బాగా పాపులర్ అయిన జోకు. నేను ఒకసారి గెటప్ వేసుకుని వచ్చి, ఎంఎస్ ఎలా ఉందిరా గెటప్ అన్నా. నన్ను ఆడేదో పనిలో ఉన్నాడట, చాలా బాగుందన్న అన్నాడు. చూడకుండా చెప్తావు వింటరా అన్నాను. చూసినా అదే ఆన్సర్ కదా అన్నాడు. ఇలాంటివి అంటే మనం ఎక్స్పెక్ట్ ఇది ఇలా అంటే ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేము మనం, రైట్? అది కదా విట్టు, ఇట్స్ నాట్ ఎ జోక్, రైట్? ఇప్పుడు ఒక అతను వచ్చాడు, మందు మానేశారంటే గురుగారు మీరు అన్నాడు. నేనున్నాను పక్కనే. మానేశాను, ఏదో ఆ మధ్య కొంచెం ఏదో సరదాగా తాగాను చాలా కాలం మానేశాను. కాదు ఎందుకు మానేశారు వాడు అంటే, మానేటువంటి ఏముంది, బాగా తాగేశాను ఇంకెందుకులే అనుకున్నాను, మానేశారు. కాదు మీరు దాస్తున్నారు మీరు, ఏంటి ఎందుకు మానేశారు? మళ్ళీ వాడు పెద్ద లౌక్యంగా అడిగినాడు వీడి దగ్గర. సరే చూశాడు, కాదు నేను అబద్ధం చెప్పట్లా, ఎందుకు చాలా కాలం తాగాను కదా ఇంకెందుకులే మానేద్దాం అనిపించి మానేశారు. మీరు అబద్ధం చెప్తున్నారు సార్. అప్పుడు ఎంఎస్ నారాయణ దగ్గర నుంచి మీరు ఏ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారో చెప్పండి, మీ అందరి బ్రెయిన్స్ ఉపయోగించి. ఓకే, ఎవరి ఆన్సర్ వాళ్ళు చెప్పండి. అప్పుడు వాడు విసిగించి పీక్స్కి వెళ్ళిపోయారు.